హరే శ్రీనివాస. బిడినో నిన్నంగిరి శ్రీనివాస వ్యాఖ్యానంలో రెండవ భాగం చెప్తున్నాను. ఇప్పుడు జననం మరణం రెండు దోషాల కిందకి చెప్పుకున్నాం. అలాగే ఇవి చేయడానికి మనకు 3 గుణాలు, సాత్విక రాజస తామస గుణాల్లో ఏదో ఒక గుణం లేకపోతే 2 గుణాలు కలిసి ఉంటాయి కనుక మనం పుణ్యము పాపము ఇలాగ. ముఖ్యంగా రాజసం అంటే మానవులలో రాజస గుణం ఎక్కువ ఉంటుంది. అంటే మనం పుణ్యము చేస్తాం, పాపము చేస్తాం. దేవతలు పుణ్యమే చేస్తారు, రాక్షసులు పాపమే చేస్తారు. కనుక మనం ఏ గుణాలకు అధిపతులం అంటే మనం రాజస తామస గుణాలు రెండు మనలో ఉంటాయి. కనుక మనం పుణ్యము చేస్తాం, పాపము చేస్తాం. కాబట్టి ఇప్పటికి 5 తప్పులు, దోషాలు మనం లెక్క చెప్పడం జరిగింది. తర్వాత మనం ఏ దోషమైనా పుణ్యమైనా పాపమైనా చెయ్యాలంటే మనకు శరీరం కావాలి. ఈ శరీరం మానవ దేహంలో 5 పంచభూతాలతో నిర్మితమైనటువంటిది మానవ దేహం. కాబట్టి ఇక్కడ 5 భూతాలంటే పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశముల సమ్మేళనంతో మానవ జన్మ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ శరీరం ఉండటం వల్లే కాబట్టి మనం దోషం చేస్తున్నాం కనుక ఈ 5 కూడా 5 పంచభూతాలు కూడా మనకు దోషాల కిందకు వస్తాయి. కాబట్టి ఇప్పటికీ 10 అయింది. ఎప్పుడైతే పంచభూతాలు దోషాల కిందకు వచ్చినాయో దీనికి తన్మాత్రలని 5 ఉంటాయి. అదే పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశాలకు తన్మాత్రలు 5 ఉంటాయి. కాబట్టి ఆ తన్మాత్రలు కూడా మనకు దోషాల కిందకి వస్తాయి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అని తన్మాత్రలు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు. కాబట్టి ఇప్పుడు ఈ తన్మాత్రలు పంచభూతాలు 10. ఇందాక నేను 5 చెప్పాను. కాబట్టి ఇప్పుడు 15 అయినాయి. దీని తర్వాత మనం ఏ కార్యం చేయాలన్నా, పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా చేయాలన్నా మనకు 5 జ్ఞానేంద్రియాలని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు, అలాగే దాంతోపాటు 5 కర్మేంద్రియాలు అంటే చెయ్యి, కాలు ఇవన్నీ కూడా. అలాగే జ్ఞానేంద్రియాలు 5, అలాగే కర్మేంద్రియాలు 5. కాబట్టి ఈ 10 ఇవి కూడా దోషాల కిందకు వస్తాయి. ఎందుకంటే వీటి వల్లనే మనం కాలు, చెయ్యి ఇవన్నీ ఉన్నాయి. జ్ఞానేంద్రియాల వల్లనే మనం దోషాలు, అలాగే కర్మేంద్రియాల వల్లనే మనం దోషాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 10 కూడా దోషాల కిందకు వస్తాయి. ఇప్పుడు 5, 15, 25 అయినాయి. ఇక్కడ తర్వాత ప్రతి మానవుడిలో తత్వాలు 4 ఉంటాయి. అవే అహంకార తత్వం, మనస్తత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం. కాబట్టి ఇప్పుడు 29 అయినాయి. ఇక పంచమహాపాతకాలు లోకల్లో 5 మహాపాతకాలు అంటే మనం పుణ్యం కానీ పాపం కానీ చేసేటప్పుడు మనం తెలుసో తెలియకనో పొరపాటో గ్రహపాటో అలవాటో అలాగ మొత్తానికి ఈ జీవితం అని కాదు, ఈ జన్మని కాదు, అనేక జన్మలలో నుంచి మనం ఇలా చేస్తూ ఉంటాం. అందువల్లనే ఆ పంచమహాపాతకాలు కూడా 5 ఉన్నాయి. అది భ్రూణహత్య, శిశుహత్య, అలాగే గోహత్య, స్త్రీ హత్య, బ్రహ్మహత్య. భ్రూణహత్య అంటే గర్భంలో శిశువు ఉండగానే చంపడం. అలాగే శిశు హత్య అంటే పుట్టిన తర్వాత పిల్లల్ని చంపడం. అలాగే స్త్రీలను హత్య చేయడం. అలాగే ఆవులను చంపడం, గోహత్య. బ్రహ్మహత్య అంటే వేదాలను, ఆస్తికత్వాన్ని, గ్రంథాలను, పురాణాలను అబద్ధం అని ఎవరైతే అంటారో అన్ని బ్రహ్మహత్య దోషం అంటారు. అంటే బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణులను చంపడం కాదు, భగవంతుడి యొక్క అంటే పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు ఇవన్నీ కూడా పుక్కిడి పురాణాలు, ఇవన్నీ దోషాలు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ కల్పితాలు అని కనుక మాట్లాడితే అవి కూడా అది అది బ్రహ్మహత్య కిందకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ మహాపాతకాలు 5 అంటే ఎప్పుడు 34. ఇక అరిషడ్ వర్గాలు 6 అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములని 6. అంటే మనం ఈ దోషాలు రావడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఇటువంటి వాటికి లోనైనప్పుడు మనం పొరపాటు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ 6 కలుపుకుంటే మొత్తం 40 దోషాల కిందకు వస్తుంది. కనుక ఈ 40 దోషాల వల్ల కలిగినటువంటి మానవ జన్మలో మనం తెలిసి తెలియక పొరపాటున గ్రహపాటున అలవాటున
కావాలని అలా రకరకాలుగా మనం దోషాలు చేస్తాం, అలాగే పుణ్యాలు చేస్తాం. పుణ్యమైన పాపమైన మళ్ళీ మరుజన్మ రావడానికి కారణం కాబట్టి ఆ దోషాలు, ఆ పాపాలు, ఆ నేరాలు అవన్నీ పోవాలంటే మనం తప్పనిసరిగా ప్రతిరోజు తప్పనిసరిగా బిడెనో నిన్నంగరి శ్రీనివాస ఖచ్చితంగా పాడాలి. పాడేటప్పుడు మొదటి చరణం చివరి చరణం మాత్రమే పాడి వదిలేస్తే 8 దోషాలే పోతాయి. అలా కాకుండా 40 దోషాలు పోవాలంటే మొత్తం పాడాలి. కనుక తప్పనిసరిగా భజన మండలి సభ్యులందరూ కూడా ఈ కీర్తనను ప్రతిసారి భజనలో ఈ మొత్తం 10 చరణాలు పాడాలి. హరే శ్రీనివాస. ఇప్పుడు ఈ ఈ కీర్తన యొక్క అంతరార్థం చూద్దాం. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన అంతరార్థం కలిగినటువంటి కీర్తన. ప్రసన్న వెంకటదాసులు వారు ఇందాక చెప్పాను కదా, వారికి చదువు సంధ్యలు రాకపోయినా భగవంతుడి యొక్క వెంకటేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మహానుభావులు ప్రసన్న వెంకటదాసులు వారు రాసినటువంటి కీర్తన. బిడెనో నిన్నంగ్రి శ్రీనివాస. బిడెనో అంటే విడువను, నిన్న అంగ్రి అంటే అంగ్రులు అంటే పాదములు. వెంకటేశ్వర నీ పాదములను విడువను. బిడెనో నిన్నంగ్రి శ్రీనివాస. ఎన్న దుడిసికొళ్ళెలో శ్రీనివాస. ఎన్న అంటే నన్ను దుడిసికొళ్ళెలో, నన్ను దరి చేర్చుకో, దగ్గరికి తీసుకో స్వామి శ్రీనివాస. నిన్న నుడియే జితల్లో శ్రీనివాస. నుడి అంటే మాట, నీ నుడి అంటే నీ యొక్క మాట, అంటే భగవంతుడి యొక్క సంకల్పం, భగవంతుడి యొక్క మాట మాత్రమే జిత అంటే సత్యం. మానవులం మనం మాట్లాడేటువంటి మాటలు కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కాబట్టి కొన్ని సత్యం అవుతాయి, కొన్ని అసత్యం అవుతాయి. కానీ భగవంతుడి మాట మాత్రం, భగవంతుడి సంకల్పం మాత్రం జిత అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది అందుకనే ఆయన్ని సత్య సంకల్పుడు అంటారు. కాబట్టి నిన్న నుడియే, నీ యొక్క నుడి, నీ మాట జిత అంటే సత్యం శ్రీనివాస. నన్న నడే తప్పు కాయో. నన్న అంటే నా యొక్క, నడే తప్పు అంటే నడకలో తప్పులు అంటే మన యొక్క ప్రవర్తనలో లోపాలు. నడకలో అంటే మన యొక్క ప్రవర్తన, మన జీవితంలో, మన యొక్క నడకలో, మన నడతలో మన యొక్క దోషాలు చాలా ఉన్నాయి. దాన్ని కాపాడము స్వామి అంటే ఇప్పుడు ఒక చరణం అయింది. ఈ చరణంలో 4 సార్లు మనం శ్రీనివాస అన్నాం. రెండవ చరణం బడియో బెన్నిలి శ్రీనివాస. బడియో అంటే దండించు, కొట్టు అంటే దండించడం. ఎప్పుడైనా ఎవరైనా ఎలా దండించాలి అంటే వీపు మీద కొట్టాలి, అంతేగాని కడుపు మీద కొట్టకూడదు. కాబట్టి భగవంత శ్రీనివాస, బెన్ను అంటే వీపు. కాబట్టి బడియో బెన్నిలి శ్రీనివాస. స్వామి నా వీపు పైన దండించు, నేను తప్పులు చేస్తున్నాను. ఎందుకంటే తప్పులు చేయడమే నా వంతు, నాకు తప్పులు చేయడమే వచ్చు. కనుక నా తప్పులకు దండించు, అది వీపు పైన దండించు, కడుపు పైన కొట్టవద్దు. బడియో బెన్నిలి శ్రీనివాస. బెన్ను అంటే వీపు పైన కొట్టించు. నన్ను ఒడల హొయ్యదీరో శ్రీనివాస. అంటే నన్ను ఒడల హొయ్యదీరో, బయటికి నెట్టవద్దు, నన్ను దగ్గరికి తీసుకో. ఒడల అంటే బయటికి, హొయ్యదీరో నెట్టవద్దు శ్రీనివాస. నా బడవ కాణెలో. నా అంటే నేను, బడవ అంటే పేదవాడిని. పేదవాడు అంటే డబ్బు లేనివాడిని అని అర్థం కాదు. మనకు లేనిది, మనకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా డబ్బు గురించి కాదు. పేదతనం అంటే మనకు లేనివి 3. మనకు సరైన జ్ఞానం, వైరాగ్యం, భక్తి, ఈ 3 లేవు. కనుక వాటి 3 మనం పేదవాళ్ళం. మనకు సరైన భక్తి లేదు, సరైన జ్ఞానం లేదు, సరైన విశ్వాసం లేదు, సరైన నమ్మకం లేదు. కాబట్టి నా బడవ కాణెలో, నేను పేదవాడిని. దేంట్లో పేదవాడిని? జ్ఞానంలో, భక్తిలో, విశ్వాసంలో నేను పేదవాడిని. కాబట్టి బడవ కాణెలో శ్రీనివాస, నిన్నొడలో హొక్కెనో, నీ దరి చేరాను స్వామి. నిన్న నీ యొక్క ఒడలో హొక్కెనో, నీ యొక్క సన్నిధానం, నీ దరి చేరాను శ్రీనివాస. 3వ చరణం పంజు హిడివెనో శ్రీనివాస. పంజు అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలలో రకరకాలు అద్భుతమైనటువంటి ధరిస్తుంటారు. అంటే స్వామివారి ఊరేగింపు వెనకాల వస్తుంటే ముందుగా అనేకమైనటువంటి
ధరించి వెళ్తుంటారు. కొందరు ఛత్రాలు పట్టుకుంటారు, కొన్ని చామరాలు పట్టుకుంటారు, కొందరు ఆ స్వామివారికి గౌరవ సూచకంగా ఇచ్చేటువంటి దండం పట్టుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. దాంట్లో పంజు అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి నేను పంజు హిడివెనో, దాన్ని హిడివెనో అంటే పట్టుకుంటాను స్వామి. నిన్న ఎంజల బళి దుంబే శ్రీనివాస. నిన్న ఎంజులు అంటే నీ ఎంగిలి, నిన్న అంటే నీ యొక్క ఎంజులు, ఎంజులు అంటే ఎంగిలి, ఎంగిలి బళదు అంటే జవిరి తింటాను. అంటే భగవంతుడి యొక్క ఎంగిలి అంటే భగవంతుడి యొక్క ప్రసాదం. స్వామివారి ప్రసాదం తినేటప్పుడు ఏదైనా కింద పడింది అనుకోండి, లడ్డు తింటున్నప్పుడు కొద్ది కింద పడితే ఎవరు కూడా దాన్ని తొక్కేయరు, దాన్ని కళ్ళకు అద్దుకొని తీసుకొని తింటారు. ఎందుకని దాన్ని బళెదు అంటే జవిరి, కింద పడినటువంటి దాన్ని ఏరుకొని దాన్ని భుజిస్తారు ఎవరైనా కూడా. ఎందుకంటే అది స్వామివారి ప్రసాదం, పవిత్రమైనటువంటిది కనుక. ఆ రీతిగా నిన్న ఎంజులు అంటే నీ ఎంగిలి, నీ ఎంగిలి అంటే ప్రసాదం, దాన్ని బళెదు కింద పడుంటే అది ఏరుకొని కళ్ళకద్దుకొని తింటారు. నా సంధ్య ఉదయకే శ్రీనివాస. నా అంటే నేను, సంధ్య అంటే సాయంత్రం, ఉదయం అంటే పగలు, అంటే పగలు రాత్రి అంటే నిరంతరము. పగలు రాత్రి అంటే ఈ రెండు మాత్రమే కాదు, నిరంతరం అని అర్థం. భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము. నా సంధ్య ఉదయకే శ్రీనివాస. నేను ఉదయము రాత్రి స్వామివారి ఊరేగింపు ఎప్పుడు జరిగినా, లేదంటే నిరంతరము స్వామివారి సన్నిధానంలో కాళంజీయ పిడివే. కాళంజీ అంటే ఉమ్మి తొట్టె. ఉమ్మి తొట్టె అంటే భగవంతుడు తాంబూలం వేసుకున్నాడు అనుకోండి. తాంబూలం ఎవరు వేసుకున్నా కూడా లోకంలో మొట్టమొదట ఆ తాంబూలంలో ఏముంటాయి? 3 పదార్థాలు ఉంటాయి: ఆకు, వక్క, సున్నం. ఈ 3 కలిసినప్పుడు ఏమవుతుంది? ముందుగా విషం వస్తుంది. కాబట్టి మొట్టమొదట తాంబూలం ఎవరు వేసుకున్నా ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఆ రసాన్ని ఉమ్మేయాలి. ఎందుకంటే మొట్టమొదటి వచ్చేది విషం, తర్వాత నుంచి అమృతం వస్తుంది. కాబట్టి తర్వాత నుంచి ఆ రసాన్ని మింగాలి. కాబట్టి భగవంతుడు వేసుకున్నప్పుడు కూడా ఆయన కూడా తాంబూలం వేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన మొట్టమొదటిగా 2-3 సార్లు ఉమ్మాలి. ఉమ్మాలి అంటే సింహాసనం పై నుంచి బయటికి వెళ్ళి ఉమ్మడు. ఆయన ఉమ్మి తొట్టి ఒకటి పక్కన పెట్టుకునేవాడు, ఒక భటుడు ఉంటాడు. వాడి చేతిలో కేవలం ఉమ్మి తొట్టి మాత్రమే ఉంటుంది. వాడు ఎక్కడుంటాడు? స్వామివారి పక్కనే నిలబడి ఉంటాడు. ఎందుకంటే స్వామివారు ఆ తాంబూలం వేసుకున్నప్పుడు ఆయన ఆ రసం రాగానే తల తిప్పి ఉమ్మడానికి ప్రయత్నిస్తాడు. కనుక ఆ ఉమ్మడానికి ప్రయత్నించినప్పుడు ఆ గిన్నె పట్టాలి కదా. కాబట్టి వాడు ఎక్కడుంటాడు? స్వామివారి అంటి పెట్టుకుని పక్కనే నిలబడి ఉంటాడు. వింజావరులు విసేవాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటారు, మహామంత్రి గారు దూరంగా ఉంటారు, అన్నగారు దూరంగా ఉంటారు, మిగతా వాళ్ళందరూ దూరం దూరంగా కూర్చుంటారు. కానీ ఉమ్మి తొట్టి పట్టుకునేవాడు మాత్రము స్వామివారి పక్కనే నిలబడి ఉంటాడు. స్వామివారు ఇలా తిరగగానే ఆయన శరీరం ఈ ఉమ్మి తొట్టి పట్టుకున్న వాడి శరీరానికి తగలచ్చు ఒక్కొక్కసారి. అంటే అంతటి భాగ్యవంతుడు వాడు. అందరికంటే తక్కువ జీతగాడు ఉమ్మి తొట్టి పట్టేవాడు. కానీ జీతం తక్కువే కావచ్చు, కానీ నిరంతరము భగవంతుడి యొక్క ప్రక్కనే అంటిపెట్టుకొని అప్పుడప్పుడు తాకే భాగ్యం కూడా కలిగినటువంటి వాడు కేవలం ఉమ్మి తొట్టి పట్టేవాడు. కాబట్టి ఇక్కడ జీతం కంటే ముఖ్యంగా స్వామివారి సన్నిధానం, ఆ స్పర్శ, అది చాలా ఎక్కువగా లభించేటువంటిది ఈ యొక్క ఉమ్మి తొట్టి పట్టేవాడికే. కాబట్టి నేను కాళంజీ పిడివే, నేను ఉమ్మి తొట్టి పట్టుకుంటాను స్వామి అని చెప్పి అంటాడు. ఇక్కడ జీతం పైన ఆపేక్ష లేదు, స్వామివారి స్పర్శ పైన ఆపేక్ష. కాబట్టి తక్కువ జీతగాడైనా స్వామివారికి అత్యంత ఆప్తుడిగా ప్రక్కనే ఉండేటువంటి భాగ్యం వాడికి లభిస్తుంది. సత్తిగ చామర శ్రీనివాస. సత్తిగ అంటే ఛత్రము, చామరము. శ్రీనివాస నా నెత్తి కొనివెనో. శ్రీనివాస నేను ఎత్తి చేతులతో ఆ ఎత్తి చామరం కానీ ఛత్రం కానీ ఎత్తి నేను నర్తన చేస్తాను. కుణివేను అంటే నర్తన చేస్తాను స్వామి. నిన్న రత్నద హావిగే శ్రీనివాస. నీ యొక్క రత్నాల పావుకోళ్ళు, హావిగే అంటే పావుకోళ్ళు శ్రీనివాస. నా హొత్తు దాలివేనో శ్రీనివాస. నేను నెత్తిని పెట్టుకొని నర్తన చేస్తాను శ్రీనివాస అని చెప్పి ఇప్పటికి మనం 4 చరణాలు చెప్పడం జరిగింది. హరే శ్రీనివాస.